మీ మిషన్లు ఇచ్చాం, మళ్ళీ పాడైపోకుండా టెక్నీషియన్స్కి ఇమీడియట్గా ఇచ్చి అది ఆపరేషన్లో అవుతామని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మంత్రి గారు చాలా చక్కటి సూచన చేశారు. మీరు ఎలాగో అమలు చేస్తారు కాబట్టి ఇస్తే ఒక క్షణం చేస్తామని చెప్తే చెప్పండి, లేదంటే ఈ ఒక్క ప్రశ్న మనకు రోజంతా గడిచిపోతుంది సార్. క్లుప్తంగా ఏం కావాలో చెప్పండి మీరు. ఒక్కసారి ధన్యవాదాలు మంత్రి గారు. కొత్త బిల్డింగ్ రిపేర్ కాకుండా కొత్త బిల్డింగ్ కట్టిస్తానన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కూడా దాతలు చాలామంది ఉన్నారు అధ్యక్ష. మేము బిల్డింగ్ కట్టడానికి 3-4 కోట్లు ఇవ్వడానికి మాకు కూడా చొరవ చూపించే ఎన్టీపీసీ, హిందూజా లాంటి పవర్ ప్లాంట్లు సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము బిల్డింగ్ కట్టిన తర్వాత సిఎస్సి పర్మిషన్ ఇవ్వండి, బిల్డింగ్ మేము కట్టుకుంటాం, తర్వాత డాక్టర్ని, సిబ్బందిని, ఇన్ఫ్రాస్ట్రక్చరు మీరు ఇస్తే మీరు ₹1 ఇవ్వకుండా బిల్డింగ్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు సిఎస్సికి శాంక్షన్ ఇప్పించండి, బిల్డింగ్ మొత్తం ఎంతైనా ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తర్వాత సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుందని కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక ఇక దీన్ని ఇక్కడితో ముగించి, కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి, అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 727 అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి ఇప్పటి వరకు వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో భాగంగా రైతులకు సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలపై చేసిన ఖర్చు సంవత్సరం వారీగా నేను ఆన్సర్లో ఇచ్చాను. బిఎన్సి ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ఎస్ ఆర్కేవివై డిపిఆర్ పథకం కింద 2024-25 సంవత్సరంలో 70 కోట్ల వ్యయంతో 80% సబ్సిడీ లేదా యూనిట్కి 8 లక్షలు, ఏది తక్కువైతే అది 10 లక్షల యూనిట్స్ ఖర్చుతో 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ బ్యాంకులు స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం అయింది. డ్రోన్ తయారీదారులు మరియు నమూనాలు ఎంపానల్మెంట్ ప్రక్రియలో